నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీ రాజకీయం వేడెక్కింది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్ర సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు భారీగా వలసలు పోతున్నారు. అయితే ఇప్పుడు ఓ ప్రముఖ నిర్మాత ఆ పార్టీలో చేరారు. అయితే ఆ పార్టీ ఏంటి, ఆ నిర్మాత ఎవరు? లెట్స్ వాచ్. కేఎల్పీ మూవీస్ సంస్థ అధినేత నిర్మాత కాయగూరల లక్ష్మీపతి జనసేన గూటికి చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు కండవ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా లక్ష్మీపతికి పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్మీపతి తండ్రి క్రీస్తు శేషులు శ్రీ కె నారాయణ స్వామి టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ మనుగడకై ప్రజాసేవకై కృషి చేసిన వ్యక్తి. తన తండ్రి గారి స్ఫూర్తితో నిర్మాత లక్ష్మీపతి కూడా ప్రజాసేవ చేయడానికి జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో మాట్లాడిన లక్ష్మీపతి పవన్ కళ్యాణ్ అంటే తనకెంతో అభిమానమని అన్నారు. గతంలో పలు సేవా కార్యక్రమాల్లో ఆయనతో కలిసి పాల్గొన్నానని అన్నారు. ఇక సినిమా అంటే ఇష్టంతో ఐక్యూ సినిమాను నిర్మించానని, ఇంకా 2 సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా తనకు చాలా సపోర్ట్ లభిస్తుందని అన్నారు. మరి ఈ సందర్భంగా తనకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా బిజినెస్ రంగంలో సపోర్ట్ చేస్తున్న తోటి మిత్రులకు కూడా కృతజ్ఞతలు చెప్పారు. సినిమా నిర్మిస్తూనే పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తున్నానని, ఎల్లప్పుడూ ప్రజల కోసం పనిచేస్తానని తెలిపారు. పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా జనసేన పార్టీ నుంచి ప్రజలకు ఎంత సేవ చేయాలో అంతా చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. కాయగూరల లక్ష్మీపతి గతంలో ఆర్టీఏ బోర్డు మెంబర్గా, టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్గా అనంతపురం పట్టణ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు సేవ చేశారు. అనంతపురంలో ప్రభుత్వ స్థలంలో శాశ్వత ఆర్డీఓ కార్యాలయంను నిర్మించుటకు కృషి చేసి నిర్మాణం పూర్తి చేశారు. టెలికాం ఎస్టీడీ, ఐఎస్టీ కమిటీ మెంబర్గా పనిచేసిన కాలంలో పార్టీ కార్యకర్తలకు ఎస్టీడీ బూతులు కేటాయించి బ్యాంకు రుణాలు ఇప్పించారు. కేఎస్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన సొంత ఖర్చులతో పేదలకు నీళ్లు, ట్యాంకు నిర్మాణం, దుప్పట్లు, చేతికర్రలు పంచారు. అఖిల భారత కాపు సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా ఉంటూ కాపు బలిజ సంఘాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. జనసేన పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు సీనియర్ నేతలు పవన్ కళ్యాణ్ నాయకత్వానికి జై కొడుతున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ ను కలిసిన సీనియర్ నేత మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, వైసీపీ ఎంపీ బాలశౌరి జనసేనలో చేరుతున్నట్లు తాజాగా ప్రకటించారు. అనకాపల్లిలో నిర్వహించిన అభిమానుల ఆత్మీయ సమావేశంలో జనసేనలో చేరుతున్నట్లు కొణతాల రామకృష్ణ వెల్లడించారు. 2014లో వైసీపీకి రాజీనామా చేసిన కొణతాల ఇంతవరకు ఏ పార్టీలోనూ అధికారికంగా చేరలేదు. ఇక తాజాగా జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ పోరాట పటిమ నచ్చి తాను జనసేనలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు కొణతాల. ఇంకోవైపు వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరనున్నారు. త్వరలోనే మంచి రోజు చూసుకుని జనసేనలో చేరతానని బాలశౌరి అనౌన్స్ చేశారు. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ ను కలిసి చర్చించానని, ఆయన మంచి ఆలోచన విధానం ఉన్న వ్యక్తి అని చెప్పారు. కుటుంబ సమేతంగా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు బాలశౌరి. కొణతాలను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు జనసేన పార్టీ అధినేత. తమ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకోవడం హర్షణీయమని అన్నారు పవన్ కళ్యాణ్. అయితే రానున్న రోజుల్లో జనసేనలో మరిన్ని చేరికలు ఉంటాయని అటు పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.